పోలీసుల ప్రచారం ఏంటంటే చదువు సంధ్య లేని వాళ్ళు తుపాకీ పట్టుకోవాలని ఒక మోజుతో వెళ్ళేవారని ప్రచారం చేసేవారు. వాస్తవం అది. ఊర్లు గ్రామీణ ప్రాంతాలలో భూస్వామి వ్యవస్థ అనేది ఒక ఊరికి ఒకడే పట్టువారి, ఆయన చెప్పినట్టే వినాలి. ఆ వ్యవస్థ పోవాలనే పార్టీ మావోయిస్ట్ ఉద్యమం పుట్టింది. అప్పుడు పీపుల్స్ వార్ పార్టీ దానికే ఫస్టే వ్యతిరేకంగా కొట్లాడినాం. ఆ వ్యవస్థ పోవాలని అవే ఈ రోజు ఉద్యమం పోయినాక మళ్ళీ అలా భూములకు లక్షల కోట్లు ఇలా బేరం వచ్చి అలా భూములు అలాగే చెందినాయి. పండుగల దళం చేసిన యాక్షన్ చాలా ఉన్నాయి. 1999 ఒక ఈరు అడవిలో శ్యామ్ మహేష్ మురళిని ఎన్కౌంటర్ చేశారు. ఒక ఊరు దళ శాఖ నెంబర్ అంటే ఆయన తూంకుంట శ్రీనివాసరావును తొలకరానికి దళం కాడికి ఆయన ఏం చేశారు, పట్టుకొని బాలసుబ్రహ్మణ్య ఆ ఊరికి వచ్చేసి వాళ్ళకి బహుమతులు ఇచ్చాడు. కొల్లాపూర్లో కొన్ని యాక్షన్లు చేయాలి, ఇట్లా మనలోకి నిరసనగా చేయాలని ఆయనతో చెప్తే దాంట్లో భాగంగానే మనం నాగం జనార్దన్ రెడ్డి ఇల్లు బాంబులు పిడి చేస్తున్నాం. లోపల పిడి చేస్తుంటే పోలీసు వాళ్ళు అటాక్ చేసారు. 9 గంటల నుంచి 12 గంటల వరకు ఫైరింగ్ స్టార్ట్ అయింది. ఇంట్లో కిరాయికుంటాడు బాలెడ్ అంటే ఆయనకు నేను అనుకోని ఇక్కడ తోట కాల్చారు పోలీసు వాళ్ళు. ఇన్ని యాక్షన్ చేసినప్పుడు పోలీసులు ముగ్గురు చనిపోయారు, మీ వాళ్ళు కూడా చనిపోయారు. బాధ అనిపించలేదు ఇప్పుడు కూడా? బంగారు మల్లేష్ అంటే ఆయన ఇన్ఫార్మర్ అని ఆయనతో దళసభ్యుడు సరెండర్ అయిన ఆయన చంపింది. కానీ ఇన్ఫార్మర్ పేరు మీద చంపడం కూడా తప్పు కదా. ప్రచారం చేసి వాళ్ళ పోస్టర్లు వేసి చెప్పు చూసి కరెక్టే. కానీ స్టేట్ కమిటీ ఆర్డర్ లేకుండా మీకు మీరుగా నిర్ణయం తీసుకుంటారా? ఏరియా కమిటీ ఏం చేస్తుంది, జిల్లా కమిటీకి పర్మిషన్ ఇస్తుంది. ఫలానా ఊళ్ళో ఫలానా ఆయన ఫైనల్ గా చంపమని చెప్తుంది. చంపడం ఎందుకంటే పంపించవచ్చు కదా, బహిష్కరించవచ్చు కదా. అసోటి సందర్భాలు చంపినాం కానీ ఉత్తగా ఇన్ఫార్మర్గా ముద్దరేసి ఎవరైనా చంపిన సందర్భాలు లేవు. సాధారణంగా బయటకు వచ్చాక కొంతమంది నయంతో సంబంధాలు పెట్టుకొని సెపరేట్ గ్యాంగ్ గా తయారయ్యారు. మీకు ఎప్పుడైనా ఎదురుపడ్డా? ఇక మీ తమ్ముడు దళంలో ఉండు అది ఉండి తీసుకురా లేకుంటే నువ్వు సరే వదిలిపెట్టిపోతున్నాను, వదిలిపెట్టిపోయాను. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. గతంలో గ్రామాల్లో పరిస్థితుల ప్రభావంతోనూ లేదా భావజాలం పట్ల ఆకర్షితులను కొంతమంది యువతీ యువకులు అడవి బాట పట్టారు. అడవిలోకి వెళ్ళిన తర్వాత అక్కడున్న ఆదివాసీల కోసం, బయట ఉన్న చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతుల కోసం వాళ్ళు నిరంతరం పోరాటాలు చేశారు. దున్నేవాడిదే భూమి అంటూ నమ్మిన వాళ్ళు అక్కడున్న రైతులకి భూములు పంచడమే కాకుండా వాళ్ళ రాజకీయ చైతన్యం కోసం నిరంతరం కృషి చేశారు. అలా ఆ విధంగా వెళ్ళిన వారు దాదాపు సంవత్సరాల పాటు అడవిలో ఉండి అక్కడున్న వేలాది ఎకరాల భూముల్ని పేదవాళ్ళకి పంచి వాళ్ళకి పడుగు బరగిన వర్గాలకు పాటు వాళ్ళు కూడా ముందుకు వెళ్ళేలా వాళ్ళు చాలా పక్క ప్రణాళికతో వాళ్ళకి ఒక రాజకీయ చైతన్యం కల్పించారు. ఆ విధంగా అడవిలోకి వెళ్ళిన వాళ్ళు కొంతకాలం తర్వాత పార్టీ విధానాలు నచ్చకో లేదా అనారోగ్య కారణాలతోనో లేదా మరో ఇతర కారణాలతోనో జనజీవన స్రవంతులు కలిసిన వారిని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ కొప్పు అంజయ్య అలియాస్ రమేష్, కల్వకుర్తి దళం మాజీ సభ్యుడు. అంజయ్య దళంలోకి ఎందుకు వెళ్ళారు, అప్పుడున్న పరిస్థితులు ఏంటి, వెళ్ళిన తర్వాత ఆ పీరియడ్లో అంటే ఆయన పనిచేస్తున్న టైంలో పేదవాళ్ళకి ఏ విధంగా సహాయం చేశారు, పీపుల్స్ని ఆకట్టుకోవడానికి ఆయన చేసిన కార్యక్రమాలు ఏంటి, పార్టీ ఆదేశాల మేరకు ఆయన చేసిన యాక్షన్ టీమ్ కార్యక్రమాలు ఏంటి విషయాల్ని ఆయన తెలుసుకున్నాం. అన్న నమస్తే. నమస్తే. కొప్పు అంజయ్య అలియాస్ రమేష్ అన్న, కల్వకుర్తి పాన్గల్లు అన్ని ప్రాంతాలు తిరిగారు. అన్న, మీరు అడవిలోకి వెళ్ళేసరికి అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నల్లమల్ల ప్రాంతం అనేది మావోయిస్ట్ పార్టీకి పెట్టని కోట. అది ఎక్కడ శ్రీకాకుళం స్టార్ట్ అయిన తర్వాత ఉత్తర తెలంగాణ తర్వాత మా మహబూబ్నగర్లో నల్లమల్లే దానికి ప్రాణం మావోయిస్ట్ పార్టీకి. చెంచుల కోసం మావోయిస్ట్ పార్టీ అక్కడ వెళ్ళడం, అక్కడ భూస్వాముల పట్ల వాళ్ళు ఏ విధంగా ఉండేవారు వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం కార్యక్రమాలు చేస్తున్న టైంలో మీరు అడవి వైపు వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే మీరు పెరిగిన గ్రామంలో పరిస్థితులు ఎలాగుండేవి, అటువైపు ఎందుకు చూడాల్సి వచ్చింది, వెళ్ళిన తర్వాత మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి, దాంతోపాటు సాధారణంగా మాజీ నక్సలైట్లు అందరూ కూడా బయటకు వచ్చిన తర్వాత ఏదో సెటిల్మెంట్ చేసుకుంటూ ఉంటుంటే మీరు మాత్రం ఎటువంటి సెటిల్మెంట్ జోలికి పోకుండా సాధారణ జీవుడు గడపడం వెనక ఉద్దేశం ఏంటి చెప్పండి. అన్న, అజిలాపూర్ గ్రామం. అజిలాపూర్ అంటే ఒకప్పుడు నక్సలైట్లకు పార్టీకి అంటే రాష్ట్రంలో అజిలాపూర్ అనేది ఒక హైలైట్. అజిలాపూర్ అనేది ఒక నక్సలైట్ల గ్రామం. అది మాది వెల్దండ మండలం అజిలాపూర్ గ్రామం. ఉమ్మడి మహబూబ్నగర్ ఉండే ఇప్పుడు నాగరికల్ డిస్టిక్. అప్పుడు ఏంటంటే 1990లో గోపాల్ రెడ్డి అనేది కమాండర్ ఉండే మాకు. ఆ గోపాల్ రెడ్డి అంటే ఆయనను మా ఇంటికి మా నాయన తోలుకొని వచ్చేది. మా ఇంట్లోనే తినేది, మా ఇంట్లోనే వండేది. తర్వాత క్రమంలో ఏమైంది, మా నాయనను అరెస్ట్ చేసి పోలీసు వాళ్ళు అరెస్ట్ జైలు పంపారు. తర్వాత ఏమైంది, మా అన్న, మా పెద్దన్న, మా నడిపన్న
అక్కడున్న సల్వాజ్ శంకర్ అంటే ఆయన, సల్వాజ్ అదాము, జబిల, సారూర్ నరసింహ వీళ్ళందరూ కూడా ఈయన కలిసేది. కలిసిన క్రమంలో గోపాల్ రెడ్డి 1996 92లో ఆయన ఫస్ట్ అది సొక్కన్నపల్లి కాడ కృష్ణారెడ్డి బాయ్ కాడ ఉంటే ఆయన ఎన్కౌంటర్ అయ్యాడు. వాళ్ళు ఎన్కౌంటర్ అయినాక వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసారు. ఈ గోపాల్ రెడ్డి ఉన్నప్పుడు ఏమైంది, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కుందారం మోహన్ రెడ్డి అని మా ఊళ్ళో ఉండేది. ఆయన ముందలంగా మేము ఎప్పుడైనా చెప్పులు వేసుకొని కానీ తెల్ల అంగీలు వేసుకొని కానీ రుమాలు కట్టుకొని పోయేది. ఆడోళ్ళు కానీ మొగోళ్ళు కానీ వంగిపోయేది. ఆ ప్రభావంతో ఎప్పుడైతే మా ఊరికి నక్సలైట్లు వచ్చారో ఆ గోపాల్ రెడ్డి రావడం, ఆ 900 ఎకరాల ల్యాండ్ పెద్ద ఎత్తున భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేయడం, అజిలాపూరు, ఇరువేను, జిరాంకంపల్లె, బైరాపూర్ ఇవన్నీ ఊళ్ళ ప్రజలు మొత్తం వందలాది మందిని వీళ్ళందరినీ కదిలేయడం మూలంగా అశోక్ డిప్యూటీ కమాండర్ ఉంటే గోపాల్ రెడ్డి కమాండర్ ఉంటే ఫస్ట్ కమాండర్. ఆయన పోయినాక గోపాల్ రెడ్డి చనిపోయినాక అశోక్ కమాండర్ వచ్చిండు. ఇప్పుడున్న నా ఎత్తన్ జనార్దన్ డిప్యూటీ కమాండర్గా వచ్చి గోపాల్ రెడ్డి అని చెప్తున్నారు మీరే అన్న. ఆయన అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తి. ఆ పటేల్ అయి ఉండి పేద ప్రజల కోసం ఆ విధంగా కృషి చేయడం వెనక ఉద్దేశం ఏంటి అన్న? అప్పుడు రెడ్డిస్లు మంచి మేధావులు వచ్చారు. సాకమూరు అప్పారావు కావచ్చు, పటేల్ సుధాకర్ రెడ్డి కావచ్చు, ఈయన గోపాల్ రెడ్డి కావచ్చు. ఆ స్వభావం అనేది రెడ్డి స్వభావం అనేది ఎక్కడ కూడా కనిపించకపోయేది. వాళ్ళతో ప్రజలతో మమోక్యం కావాలి, ప్రజల మొత్తం చైతన్యవంతం చేయాలి. ఎక్కడెక్కడ భూస్వాముల భూములు ఉండవు ఆ భూములు మొత్తం మనం స్వాధీనం చేసుకోవాలి, జెండాలు పాతాలి, ప్రజల మొత్తం పంచాలనే దాంతో 1990 నుంచి 94, 95 వరకు ఇవే పోరాటాలు జరిగినాయి. భూ పోరాటాలు జరిగాయి రెగ్యులర్గా. అందులో క్రమంగానే మనం 1995, 96లో పూర్తిగా 900 ఎకరాలని మేము ఆక్రమించుకోవడం జరిగింది. దాంట్లో గోపాల్ రెడ్డి గారు మీ ప్రాంతంకి వచ్చేసరికి అప్పటికి భూస్వామ్య వ్యవస్థ నడుస్తుంది. ఆ భూస్వామ్య వ్యవస్థ నడుస్తూనే ఉన్నది. ఆ భూస్వామ్య వ్యవస్థకు పోరాటం పెద్ద ఎత్తున చేసినాం. 90 నుంచి 96 వరకు కలకుర్తి ఏరియాల గ్రామాల మొత్తం భూస్వాములకు వ్యతిరేకంగానే పోరాటం చేసుకున్నారు. పోడు భూములు ఎక్కడెక్కడ అన్నీ ఆక్రమించుకున్నారు. అందులో భాగంగానే మన అజిలాపూర్లో 900 ఎకరాలని కుందారం మోహన్ రెడ్డిది మొత్తం కూడా మేము 1990 నుంచి 96 వరకు మా నాయనలు కానీ కొడుకులు కానీ అందరం కానీ మొత్తం జెండాలు పాతి అది ఆక్రమించుకోవడం జరిగింది. పార్టీ వచ్చింది, అప్పటికే కొంతమంది పార్టీలో పోయారు. ఫస్ట్ పార్టీలో పోయింది ఒక్కనే. అయితే అప్పటికే ఏమైందనంటే కుందారం మోహన్ రెడ్డి ఏం చేసిన ఊళ్ళో అంటే మింట్రీని దించిండు. మింట్రీని 3 నెలలు మింట్రీని దించిండు, 100 మందిని మింట్రీని. 2 లేడీసు, మిగతా వాళ్ళు మొత్తం మింట్రీ పోలీస్ టెంకలు పెట్టుకొని వచ్చేది. వాళ్ళు ఏం చేసిర్రు, 3 నెలల వరకు క్యాంప్ వేసారు. 3 నెలల తర్వాత ఏం చేశారు, నైట్ మొత్తం దాదాపు ఈ మింట్రీ వాళ్ళు కాకుండా వందలాది మంది పోలీసు వాళ్ళు నైటు 12 గంటలకు గ్రామం మీద పడి ఆడోళ్ళు మొగోళ్ళు చిన్నపిల్లలు అనుకుంటే కొట్టిందే మొత్తం బట్టలు ఇప్పి కొట్టిన మమ్మల్ని అందరినీ, ఆడోళ్ళు అందరినీ కొట్టిన సందర్భంగా ఒక 60-70 మందిని తీసుకొని పోయి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టినాక మళ్ళీ బయటకు బెయిల్ మీద వచ్చినప్పుడు చర్మసారు, ఏపీసీఎల్స్, పరాకుల నేత పురుషోత్తమ అన్న వీళ్ళందరూ ఉండి పెద్ద ఎత్తున పోరాటం చేసి అందరిని బయటికి తీసారు. ఆ క్రమంలో మా మీద నిర్బంధం ఎక్కువ పెరిగింది. నిర్బంధం పెరిగి అప్పుడు కొప్పుజంగి అంటే ఆయన, సల్వాజ్ శంకర్ అంటే ఆయన, అదాం అంటే ఆయన, సారూర్ నరసింహ, జబిల వీళ్ళంతా సరెండర్ అయ్యారు. సరెండర్ అయ్యి జైలుకు పోయారు, సాధారణ జీవితాలు గడుపుతారు. అప్పుడు మళ్ళీ పార్టీకి కలిసే వాళ్ళు, పోరాటం చేసేవాళ్ళు కావాలి కానీ మళ్ళీ నేను, రమాకాంత్, కలకొండ బుచ్చయ్య వీళ్ళందరం కూడా మళ్ళీ పోరాటం చేసి పూర్తిగా అక్కడ ప్రజలకు జనార్దన్ కమాండర్, అశోక్ కమాండర్ అయినాక పూర్తిగా మొత్తం ఓవర్ పొలాలు అలా గొల్చేయడం జరిగింది. జరిగించి నేను 1996లో పూర్తిగా లోపలికి వెళ్ళిపోయినా. అంటే 96 ముందు మీ నాన్నగారిని అరెస్ట్ చేశారు కదా? అవునా. తర్వాత బయటకు వచ్చారు ఆయన. ఆ ప్రభావం మీద పడింది రెగ్యులర్గా ప్రభావం. మా నాయన, మా పెద్దన్న, మా నడిపన్న, మా మూడోగన్న, మా వాళ్ళని తీసుకెళ్లారు. అందరూ పార్టీలు సరెండర్ అయిన వీళ్ళంతా ఇక రెగ్యులర్గా వచ్చి మా ఇంట్లో గోపాల్ రెడ్డి అంటే మా ఇంట్లోనే తినేది, మా ఇంట్లోనే వండేది. అప్పుడు మింట్రోలు వచ్చి 300 మంది గోపాల్ రెడ్డి మా ఇంటి నుంచి పట్టుకొని తీసుకొని పోతుంది వ్యాన్లెక్కి. మొత్తం ఊరని మంది కొడవాళ్ళు, కత్తులు, గుడ్డాలు మొత్తం వాళ్ళ వ్యాన్లకు అడ్డం వేసి మొత్తం మొద్దులేసి మొత్తం ఆయన ఇడిపించుకున్న దాకా తీయలే వాళ్ళు. ఆయన వదిలిపెట్టిపోయినాకనే వదిలేసారు పోలీసు వాళ్ళను. ఆ క్రమంలో ఏమైందంటే వీళ్ళ ప్రభావం మొత్తం మా అన్నల ప్రభావం, మా నాయన ప్రభావం, మా ప్రభావం, మా ఊళ్ళో కొంతమంది ఈ శంకరు, అదాము, బుచ్చయ్య వీళ్ళందరూ రెగ్యులర్గా పార్టీని తోలికి రావడం. నెలకు ఒక 3-4 సార్లు వచ్చి మా ఊళ్ళోనే ఉండేది పార్టీ. ఆ ప్రభావంతో మనం కూడా బాగా మూమెంట్ అక్కడ చేసిన. చిన్నపిల్ల అన్నప్పుడే నేను 15 సంవత్సరాలు అప్పుడే మూమెంట్ అక్కడ చేసిన. నేను 15 సంవత్సరాల నా మీద అప్పటికే షూటింగ్ ఆర్డర్ వచ్చింది. 2 సార్లు ఫైర్ చేసిన ఊళ్ళోనే, పోలీసులు నా తప్పించుకొని పోయినా. తర్వాత ఊళ్ళో ఉంటే చిన్నపిల్లవాడని తీసుకుపోయినాను పాటల. ఇంకా నువ్వు చిన్నపిల్లవాడు అయినప్పుడు ఫైర్ చేసిరు, నువ్వు చంపుతారనే తోటి తర్వాత నన్ను తీసుకున్నారు. 96లో పూర్తిగా 96లో పూర్తిగా పార్టీ కలకుర్తి గ్రామరక్షక దళ కమాండర్గా పెట్టిందని. అప్పుడు 96లో మొత్తం సంఘాలు, ఊరుల్లో రైతు కూలి సంఘాలు, రాడికల్ విజన సంఘాలు ఉంటాయి.
ఈ సంఘాలలో ఏం చేస్తారని అంటే అందరి మెలకల హుషారు ఉన్న వాళ్ళు అందరినీ చేసి ఏం చేస్తారు, దాని గ్రామ రక్షక దళాలు పెడతారు. దళాలు పెట్టి వాళ్ళకు 2 తుపాకులు 3 తుపాకులు ఇచ్చి అన్ని గ్రామాలు కవరప్ చేస్తట్టు తిప్పుతారు. అందులో భాగంగా నన్ను కూడా గ్రామ రక్షక దళాలు పెట్టి ఒక 3-4 గ్రామాలు నాకు అప్పగించడం జరిగింది. జరిగినాక అప్పటికి దళ కమాండర్ అశోక్ వచ్చిండు, సీనన్న చనిపోయిండు. ఫైరింగ్ ఎవరు నేర్పారు? ఫైరింగ్ జనరల్గా సరికొండ అడవిలో ట్రైనింగ్ చేసుకునేది, గోకార అడవిలో ట్రైనింగ్ చేసుకునేది, జూపల్లి గుట్టలలో. ఈ గుట్టలలో 15 రోజులు 20 రోజులు మేము మిలిటెంట్గా ఉన్నప్పుడే మాకు ఫైరింగ్ ఇచ్చేది, మాకు ఫైరింగ్ నేర్పించేది. అప్పటికే దళవలో పోకముందే ఫైరింగ్ నేర్చుకునేది. ఓసారి నల్లమల్ల కూడా తరలించేది మమ్మల్ని, 10 మందిని 12 మందిని తరలించేది. అక్కడ కూడా ట్రైనింగ్ 15 రోజులు. ట్రైనింగ్ అంటే ఏ విధంగా ఇస్తారండి? ట్రైనింగ్ అంటే పోలీసు వాళ్ళకి మిలిటరీ ట్రైనింగ్ ఏది ఉంటుందో అదే ట్రైనింగ్ ఇస్తారు మనకు. సేమ్ వాళ్ళకి మనకు తేడా ఏముండదు. ఫైరింగ్ చేపిస్తారు అన్నిటి. మిలిటరీకి మనకు తేడా అనేది ఏముండదు, సేమ్ ట్రైనింగ్ ఉంటుంది, సేమ్ ఉంటుంది అంతే. ఆ నుంచి మనం 1996లో మరలా ఫుల్ టైమర్గా తీసుకున్నాడు జనార్దన్ అశోక్ వచ్చి కమాండర్. అందులో భాగంగా మనం ఏం చేసినాం, 1996 నుంచి 97 వరకు కలకుర్తి దళంలో తిరిగినాను. తిరిగిన క్రమంలో మేము సరికొండలో దీపావళికి పెద్ద మీటింగ్ పెట్టినాం 1997లో. పెట్టి అట్నే ఆ గుట్టలల్లో ఏరియా మిలిటెంట్స్ అందరినీ కూడా మీటింగ్ పెట్టాలి, క్లాసులు చెప్పాలని అంతా గుట్టలలోకి పోయినాం. 1997లో మనకు గుట్టలలో ఉంటే నేను, జనార్దను, అక్కడ ఉండే అశోక్, మా ఊరి చంద్రమౌళి, రమాకాంత్ ఉంటే 7 గంటలకు ఫైరింగ్ స్టార్ట్ అయింది మా మీద. 7 గంటలకు ఫైరింగ్ స్టార్ట్ అయ్యి 11 గంటల వరకు జరుగుతూనే ఉండేది. మేము ఉండేది 7 మంది, వాళ్ళు వందలాది మంది పోలీసు వాళ్ళు. 11 గంటల వరకు అన్నవంతుడు రౌండ్ ఆఫ్ చేసారు. అందులో మా కళ్ళ ముందని అక్కడ ఉండే దళ కమాండర్ అశోక్ చనిపోయాడు. మా ఊళ్ళో మా స్నేహితుడు చంద్రమౌళి అంటే ఆయన చనిపోయాడు మా కళ్ళ ముందే. అక్కడ జనార్దన్ భార్యకు, భాగ్యకు విపరీతమైన దెబ్బలు తాకినాయి. నాకు రమాకాంత్కి ఇద్దరికే దెబ్బలు తాకలేదు. వాళ్ళు తుపాకులు ఆడబెట్టి విపరీతమైన ఫైరింగ్ చేస్తారు. వంతురు తుపాకులు పోకుండా విపరీతమైన ఫైర్ చేస్తారు. లాస్ట్కి ఒక 20 నిమిషాలకు అర్థం గంటసేపు జనార్దన్ తుపాకి అందుకొని ఫైర్ చేసినప్పుడు కొంచెం తగ్గిరాలు. మేము కొత్తగా అప్పుడే ట్రైనింగ్ కొత్తగా తీసుకున్నాం. 2-3 తూటాలు కొట్టుకుంటే మేము వెళ్ళిపోయినాక తర్వాత మళ్ళీ దళం కట్ అయిపోయింది. మళ్ళీ 2 రోజులకు మళ్ళీ దళం కలిసి అప్పుడు నన్ను కలకుర్తి నుంచి సరళ సార్ పంపించారు. సరళ సార్ అక్కడ రామన్న ఉండేది. ఒకసారి మనం వెనక్కి వెళ్దాం అన్న. అప్పట్లో ప్రచారం ఏముంటుందంటే, మీరు చెప్తున్నారు భూస్వామ్య వ్యవస్థకి వ్యతిరేకంగా భూస్వాములు చేసిన ఆ పెత్తందారుల పోకళ్ళు నచ్చక, వాళ్ళ అరాచకాలు తట్టుకోలేక మీరు అన్నల వైపు వెళ్ళారని చెప్తున్నారు. కానీ పోలీసుల ప్రచారం ఏంటంటే, అప్పట్లో కొంతమంది కావాలని చదువు సంధ్య లేని వాళ్ళు, ఏదో ఆవారాగా తిరిగే వాళ్ళు పార్టీ వైపు వెళ్ళేవారు, తుపాకీ పట్టుకోవాలని ఒక మోజుతో వెళ్ళేవారని ప్రచారం చేసేవారు. వాస్తవం అది అబద్ధం, పచ్చి అబద్ధం. ఊర్లు గ్రామీణ ప్రాంతాలలో భూస్వామ్య వ్యవస్థ అనేది ఒక ఊరికి ఒకటే పట్టువారి. ఆయన చెప్పినట్టే వినాలి, ఆయన చెప్పిందే వేదం. ఆయన చెప్పిన కూడా సర్పంచ్ గెలవాలి, ఆయన చెప్పిన ఆయనే ఎంపీటీసీ గెలవాలి. ఆ వ్యవస్థ పోవాలనే పార్టీ మావోయిస్ట్ ఉద్యమం పుట్టింది. అప్పుడు పీపుల్స్ వార్ పార్టీ. దానికే ఫస్టే వ్యతిరేకంగా కొట్లాడినాం. ఆ వ్యవస్థ పోవాలని తర్వాత మారింది. మొత్తం భూస్వాములు మొత్తం హైదరాబాద్ పోవడం, పొలాలు మొత్తం మనం ఆక్రమించుకోవడం. అదొకటి ఏంటంటే పొలాలు మొత్తం మనం భూస్వాములు ఎలగొట్టడం, పొలాలు మొత్తం మనం ఆక్రమించుకోవడం జరిగింది అప్పుడు మనం. కానీ పట్టాలు చేసుకోలేకపోయినాం మనం. అవే ఈరోజు ఉద్యమం పోయినాక మళ్ళీ వాళ్ళ భూములకు లక్షల కోట్లు ఇలా బేరం వచ్చి వాళ్ళ భూములు వాళ్ళకే చెందినాయి. మనం ఆదిలాబాద్లో పట్టాలు 302 ఎకరాలు ప్రజలకు పట్టాలు ఇప్పించుకున్నాం. చెట్టుపల్లి గ్రామంలో, ఆమనగల్ మండలం చెట్టుపల్లి గ్రామం అని ఉంటుంది. ఆడొక 30 ఎకరాలు 30 మందికి మంచిగా అర్ధ ఎకరా పార్టీ మూలంగా ఆడ వచ్చింది. ఈ 2 ఊర్లలోనే మనం పట్టాలు పార్టీ పరంగా సాధించుకోపడినా. కానీ జూపల్లి కానీ, కొట్ర కానీ, తాండ్ర కానీ గ్రామాలలో చాలా భూమి పోరాటాలు చేసినాం. కానీ జెండాలు వతినంత వరకే, కానీ పట్టాలు అయితే రాలేదు. ఇప్పుడు మళ్ళీ అదే పట్టాలు, అదే భూములు మొత్తం పేద ప్రజల మొత్తం ఎలగొట్టి భూస్వాములు వచ్చి ఆక్రమించుకొని అమ్ముకుంటారు. ఇప్పుడు కలవకూరు తర్వాత ఎక్కడికి వచ్చారు? సరళ సార్ పోయినాం. కొత్తకోట, గద్వాల, ఇక పెబ్బేరు, అడ్డాకల. అక్కడ మీరు వెళ్ళేసరికి అక్కడ సమస్యలు ఏమున్నాయి? సమస్యలు కొత్తకోట, గద్వాల ఏరియాలో కూడా పెద్ద సమస్యలు అప్పుడు పెద్దగా ఏం లేవన్నా. పార్టీ తిరగడం, అక్కడ కొత్తకోట, గద్వాల అంటే గొర్రెలు, అక్కడ కూడా కొంచెం కల్తీకల్లు ఉంది కదా అప్పటికి. కల్తీకల్లు కూడా వ్యతిరేకంగా కొట్లాడారు. అంటే అప్పుడు నేను సరళ సార్ ఎవరికి ఏంటంటే కమిటీ వాళ్ళు నన్ను పై కమిటీ వాళ్ళు పోలీసు వాళ్ళు నన్ను గుర్తుపట్టారంటే పెద్ద బయట బాగా వినియోగించుకునేది. పనుల మీద కొంచెం చిన్నగా ఉన్నాయి, నేను చిన్న పనుల మీద బాగా వినియోగించుకునేది. ఆ హుషారుతనానికే మళ్ళీ నన్ను ఒకసారి నల్లమల్ల క్యాంప్ అయింది. పానగల దళం, సరసార దళం, ఏరియా కలగుడి దళం ఇవన్నీ అయినప్పుడు అందులో హుషారుగా ఉండే. నేను హుషారుగా ఉంటే ఏం చేసిన, అక్కడ బొంతలింగన్న అమరావతి సంబంధించి లక్ష్మాపురం ఆయన, నాకు రమేష్ కావాలి మా దళంలో పంపించండి అని ఆయనతోటి అప్పుడు ఆయన తీసుకున్నాడు.
తీసుకొని హుషారుగా అంటే ఏం చేసేవారు మీరు? అంటే కొంచెం షార్ప్గా ఉండేది, మనం హుషారుగా ఉండేది. పైకంటే వాళ్ళు ఏ పని చెప్తే అదే పని చేసేది. వాళ్ళకు విరుద్ధంగా ఎప్పుడు కూడా నీతి నిజాయితీ మంచి పార్టీలో పని చేసినాం, మనం మంచి పేరు తెచ్చుకున్నాం పార్టీలో పైకంట. అప్పుడు ఎక్కువ పటేల్ సుధాకర్ రెడ్డి ఉండేది మా అమ్మడి. పానగాల దళం అంటేనే నల్లమల్ల దళం. ఈ పానగాల దళం అంటేనే ఎప్పుడు 15 మంది పెసలు ఉండేది. ఇప్పుడు పటేల్ సుధాకర్ రెడ్డి మా పానగాల దళం కాడుకు గన్ను మీద 10 మంది వచ్చేది. అట్లా నేను బయట బాగా తిరిగేది, అన్నం వండించుకురానిక, ప్రజల చైతన్యం చేయనిక, పార్టీ ఊళ్ళో నుంచి జనాలందరికీ రావడం, పార్టీ ముందర కూర్చోబెట్టడం, మీటింగులు చేయడం, ఇదే సరిపోయేది నాకు మొత్తం ఏరియా మొత్తం. పటేల్ సుధాకర్ రెడ్డి చూశారు మీరు? పటేల్ సుధాకర్ రెడ్డి 6 నెలలు నేను ఆయన మరి. ఆయనతో ఉన్న అనుభవం చెప్పండి ఒకసారి. పటేల్ ఆయనకున్న క్వాలిటీస్ ఏంటి? పటేల్ సుధాకర్ అంటే సరే ఆయన రెడీ కావచ్చు, కానీ ఆయన స్వభావం, ఆయన మాటలు, ఆయన చేతలు అన్నీ కూడా ప్రజలకు అంటినట్టు ఉంటాయి. ఆయన మాటలు వింటే ఈ క్షణంలో మనం దళంలో పోవాలి, బయట ఉండొద్దు అని ఉంటుంది. అట్లా అంత బాగా చెప్తాడు, అంత నీట్గా చెప్తాడు, అంత మిలిటరీ పరంగా దేని పరంగా చాలా హుషారు. కోపం ఎక్కువ కదా? లేదా, నన్ను అబద్ధాలు అవి నమ్మొద్దు. అది ఆయన పటేల్ సుధాకర్ రెడ్డి దళంలో ఉండంటే 10 మందికి ధైర్యం ఆయన ఉండంటే అంత అట్లా చెప్పేది ఆయన క్లాసులు రోజుకు. కానీ తన మాట చెల్లుబాటు అవ్వాలని ఒక మొండి పట్టుదల ఉండేవారు అంట. అప్పుడు పీపుల్స్ వారి పార్టీలో నేను ఉన్నంత వరకు సాంబశివుడు కానీ, పటేల్ సుధాకర్ రెడ్డి కానీ, సుదర్శన్ కానీ, శేషన్న కానీ, గంగన్న, నాగన్న, వీళ్ళ మధ్యలో అలాంటి గ్యాప్ అనేది ఉండకపోయింది. చాలా సిస్టమేటిక్ ఉండేది. అక్కలు కూడా ఒక 7-8 మంది ఉండేది, మేము ఒక 60-70 మంది జెంట్స్ ఉండేది. వాళ్ళు ఒక 80 మంది ఉంటే వాళ్ళు 3-4 ఉండేది. చాలా సిన్సియర్గా ఉండేది, చాలా మంచిగా ఉండేది. మావోయిస్టు రాజకీయాలు, మావోయిస్టు సిద్ధాంతాలు తూచా తప్పకుండా మేము పాటించేది. పార్టీ ఏ పని చెప్తే అదే చేసేది మేము. పటేల్ సుధాకర్తో మీకు అనుబంధం ఒకసారి మరి ఇంకేమైనా మంచి సంఘటన చెప్పండి. మంచి సంఘటన అంటే పటేల్ సుధాకర్తో నాకు పెద్ద అంటే పానగల దళం అప్పుడప్పుడు వచ్చి ఉండేది. ఆ క్రమంలో మా క్లాసులు చెప్పేది. క్లాసులు చెప్పి ఈ దళం మొత్తం 6 నెలలు ఉండే సందర్భంలో రోజుకు 2-3 సార్లు క్లాసులు చెప్పేది. ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, పేదలతో అట్లా ఉండాలి, ఇట్లా కొట్లాడాలి, మంచిగా ఉండాలి, ఇన్ఫార్మర్ ముద్రేస్తే సంపొద్దు, మనం పట్టుకొచ్చి తోలుకొచ్చి చెప్పి చూడాలి, ఆల్ పోస్టర్లు వేయాలి, అలా కుటుంబాన్ని పిలిచేయాలి. ఏకంగా మనం ఒక ఊరికి పోతే ఒక సంఘం, మన ఇప్పుడు సంఘం ఉంటుంది ఆడ, వాళ్ళు చెప్పిన మాటనే మనం వినొద్దు, ప్రజలను మొత్తం తీసుకురావాలి, వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని మనం యాక్షన్ చేయాలని చెప్పేది ఆయన. అట్లా మంచి ఆయన సడల్న సంపాలనేది కుట్టాలనేది ఉండదు, అట్లా చెప్పపోయేది. అసలు మావోయిస్ట్ సిద్ధాంతాలు తూసా తప్పకుండా పూస తప్పకుండా చదువురానంలో కూడా అర్థమైంది ఆయన చెప్తే. ఆయన మాటలు వింటే మనం కూడా పార్టీ ఇక అంతే. ఇక ఆయన మాటలు వింటే ఈ క్షణంలో ఈ అర్ధ గంటలో నేను ఆయన ఎమ్మడు వాళ్ళ తుపాకీ పట్టాలంతే, అంత పర్స్పెక్టివ్ చెప్పేది ఆయన. పొలిటికల్ మావోయిస్ట్ రాజకీయాలు అట్లా మంచిగా అనిపించేది. తర్వాత ఎక్కడికి వచ్చారు? నల్లమల్ల నుండి సరళాసాగర్ నుంచి పానగల దళంలోకి వచ్చాను. పానగల దళంలో కూడా నేను చురుకుగానే పనిచేశాను. అప్పుడు పానగల దళంలో అనేకమైన సమస్యలు అంటే పానగల దళం సమస్యలు పక్కన పెడితే పానగల దళం చేసిన యాక్షన్ చాలా ఉన్నాయి. యాక్షన్ చాలా ఉన్నాయి, కానీ అప్పుడు ఏమైంది అని అంటే 1999లో కొయ్యూరు అడవుల్లో శ్యామ్ మహేష్ మురళిని ఎన్కౌంటర్ చేశారు. అప్పటికి ఒక 15 రోజుల ముందు మాకు ఇక్కడ నుంచి మహేష్ ఇక్కడ నల్లమల నుంచే మేమే తోలిచ్చినాం. నేను సాంబశివుడు సుక్కాపల్లి అంటే ఆయన ఇద్దరం పెద్దదావుడ పోయి బార్డర్కి పోయి బస్సు ఎక్కించి వచ్చిన ఆయన. అప్పటికి నల్లమల నుండి ఏ విధంగా పంపించారండి? బస్సులు ఎక్కించినాం. ఎక్కడ? పెద్దదావుడ అంటే బార్డర్, కర్ణాటక మాపనార్ బార్డర్లో. కర్ణాటక పెద్దదావుడ అని మన ఇపనగాల నుంచి పోయినాం చూడు, ఇపనగాల పోయినాం చూడు, మన ఆ బార్డర్కి వస్తుంది అది. ఇప్పుడు అది మండలం అయింది. ఇప్పుడు అది ఏ ఊరు, అది మండలం అయింది. కర్ణాటక బోర్డర్ అది. ఇక మామూలుగా అంతా ఉంటుంది అట్లా. ఇప్పుడు పెంట్లవేలి మండలం దాటంగానే లాస్ట్ డెడ్ అని ఉంటుంది. దాటాలి? లేదు, అంత దూరం పోవాల్సిన అవసరం లేదు. ఈ పనగల సర్వేయింగ్కి వస్తుంది అది. అక్కడ నేను అన్న సివిల్గా వచ్చి ఆయనను బస్సు ఎక్కించి పంపించేసాను. పోయిన 15 రోజులకి ఎన్కౌంటర్ అయ్యాడు. ఇక మేము కూడా అప్పటికి తూంకుంట గ్రామం అని అక్కడ పక్కలో ఒక ఊరు దళ శాఖ నెంబర్ అంటే ఆయన తూంకుంట శ్రీనివాసరావును తొలకరానికి దళం కాడికి ఆయన ఏం చేసారు, పట్టుకొని కొట్టి చంపిరావు. వీళ్ళనే మొత్తం ఈడ్చుకుంటా జనాలు రాళ్లతో రప్పలతోటి ఆయన తుపాకి గుంజుకొని మన దళ శాఖ నెంబర్ని కొట్టి చంపేసారు. కొట్టి చంపేసినాక అప్పుడున్న బాలసుబ్రహ్మణ్యం ఆ ఊరికి వచ్చేసి వాళ్ళకి బహుమతులు కూడా ఇచ్చాడు చంపినందుకు. అప్పుడు మేము ఆ మూమెంట్లో సరళసాల నుంచి పానగల్లోకి వెళ్ళినాము. ఆ తూంకుంట గ్రామాన్ని వరకే పార్టీ పెద్ద ఊపే సహకరించకపోయేది. ఆడ మన శ్రీనివాసరావుని చంపాలి, ఆడ ఉన్న సర్పంచ్ వెంకటయ్య గౌడ్ని చంపాలి మనం అనేది దాంట్లో మన ఏం చేసిండు, యాక్సిడెంటింగ్ కమెంటర్గా పెట్టిరు. మనలో మా ఊరు నుంచి కిరణ్ అంటే ఆయన సంజీవ్ అలేస్ కిరణ్, ఆయన కూడా కలకుటి దళం నుంచి పానగల దళంలో తీసుకున్నారు. నన్ను ఆయనని గర్జశ్రీశైలు పంపించి అప్పుడు 1999లో ఎలక్షన్లు, ఎమ్మెల్యే ఎలక్షన్లు
గ్రామీణ ప్రాంతాలలో అప్పుడు కొంచెం దొంగలు అనేంత బుగాలు లేపారు. ఈ నక్సలైట్ బాగా తిరుగుతారు అనేంతో నక్సలైట్ గ్రామీణ ప్రాంతాలు రానియద్దని పోలీసు వాళ్ళు పెద్ద ఎత్తున దొంగలు అనేంత సృష్టించారు. ఆ మూమెంట్లోనే మేము ఆయన ఏం చేసినాం, దళం పోతేనే పైన రాళ్ళు పెట్టుకొని బాంబులు పెట్టుకొని హెచ్బీలు పెట్టుకొని కూర్చునేది ఆ తూంకుట గ్రామంలో. అట్లా దళం పెద్ద ఎంట్రీ కాపోయేది. పొద్దుగాల జనరల్ బాడీ మీటింగ్కు సర్పంచ్ రావాలి పరంగల్లా బైక్ ఆపి మేము ఆయన యాక్షన్ చేయడం జరిగింది, కొట్టేసాం. తర్వాత ఆయన కొట్టినాక మళ్ళీ పోలీసు వాళ్ళు వస్తారు, మందు పాత్ర పెట్టాలి. అంబుష్ చేశారు మీరు? నేను అక్కడ రోడ్డు మీద బాణీలతోటి గోసు పెట్టుకొని సిగ్నల్ ఇవ్వాలప్ప అక్కడ ఉన్న ఇద్దరు క్యాండిడేట్లకు. ఎక్కడ విపనగంటలోనా? విపనగండ్ల రోడ్డు తూంకుట రోడ్డు మధ్యలో. 3 రోజుల తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు, ఆయన చంపిన 3 రోజుల తర్వాత. అది వచ్చిరు పోలీసు వాళ్ళు, పెబ్బేరేస్ ఎవరో కర్మూలు వచ్చారు, సిగ్నల్ ఇచ్చినాం, మందపాత్ర పెట్టి చంపేసి లేచిపోయింది. అది ఆడ 3 పోలీసు వాళ్ళు, జీప్ డ్రైవరు, క్లీనర్ 5 మంది చనిపోయారు. చనిపోయినాక అదే బ్రహ్మతో మేము తుపాకులు తీసుకొని పాటికాడికి పోవాలని నైటు ఇక్కడ మందపాత్ర మధ్యాహ్నం 2 గంటలకు వెళ్చినాం. తర్వాత పెద్దకొత్తపల్లి మండలం దళంకాడికి పోయి కలిసినాం. నైటు కలిసి పేపర్ తెచ్చారు. అక్కడ నుంచి మిలిటెంట్స్ ఎవరో భువన్కి వస్తారు, పేపర్ తెచ్చారు. పేపర్ తెచ్చినాక పేపర్లో చూసే వరకు శ్యామ్ మహేష్ మురళి ఎన్కౌంటర్ అనే అంతటి వార్త తెలిసినాక ఇక్కడ దళం ఉండొద్దు, కొల్లాపూర్ ఏరియాలో ఉండొద్దు, అక్కడ మిలిటరీ క్యాంప్కి వెళ్ళిపోవాలి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ బార్డర్కి వెళ్ళిపోవాలి. దాంట్లో ఏం చేసారు, మళ్ళీ నన్ను ఒక 3 నెలలు యాక్సిడెంట్ కమిటీ కొల్లాపూర్లోనే వచ్చారు. నన్ను కొల్లాపూర్లో కొన్ని యాక్షన్లు చేయాలి, ఇట్లా మనలోకి నిరసనగా చేయాలని అంతో చెప్తే దాంట్లో భాగంగానే మనం నాగం జనార్దన్ రెడ్డి ఇల్లు నాగపూర్ బాంబులు పిడి చేస్తున్నాం. లోపల పిడి చేస్తుంటే పోలీసు వాళ్ళు అటాక్ చేసారు. 9 గంటలకు రౌండ్ ఆఫ్ చేసారు. మన వాళ్ళు బయట 2 నుంచి 4 ఉరికారు. నా మీద ఫైరింగ్ స్టార్ట్ అయింది. 9 గంటల నుంచి 12 గంటల వరకు ఫైరింగ్ స్టార్ట్ అయింది. తర్వాత పక్కల గడ్డం ఉండేది, గడ్డంలోకి పోయినా నైట్ 12 గంటలకు పోయినంటే మళ్ళీ పొద్దుగాల 12 గంటలకు వెళ్ళిపోయినారు. అంటే నాగం జనార్దన్ రెడ్డిలో బ్లాస్ట్ అయిందా? బ్లాస్ట్ చేయలే. తర్వాత మళ్ళీ పార్టీ వచ్చి మళ్ళీ చేసింది. ఆ రోజు గాలి అటాక్ అయిపోయింది, బాంబులు గిమ్లు అన్నీ దొరికినాయి. ఆ ఊరు ఆ ఇంట్లో కిరాయికి ఉంటాడు బాలరెడ్డి అంటే, ఆయనకు నేను అనుకొని ఇక్కడ తోట కాల్చారు పోలీసు వాళ్ళు. ఉస్మానియా వేసుకొచ్చారు, ఆయన బతికిండు ఆయన. తర్వాత కేసులు ఉండగా ఆయన ఏమనేది కేసులు కొట్టేసారు మన మీద. ఇప్పుడు ఇన్ని యాక్షన్ చేసినప్పుడు పోలీసులు 3 చనిపోయారు, మీ వాళ్ళు కూడా చనిపోయారు, బాధ అనిపించలేదు? ఇప్పుడు కూడా బాధ అనిపిస్తుంది అన్న. పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు బాధ అనిపిస్తుంది, ప్రజలు చనిపోయినప్పుడు బాధ అనిపిస్తుంది. కానీ పార్టీ నిలదొక్కుని ఉండాలంటే, పార్టీ నిలవాలంటే, మన ప్రభావం ప్రజలకు తెలవాలంటే మన మీద దాడులు జరిగినప్పుడు ప్రతి దాడి మనం చేయవలసి వస్తుంది. అప్పుడు పార్టీలో ఉన్నప్పుడు ప్రతి దాడి చేయవలసి వస్తుంది. ఆ క్రమంలో మనం పై కమిటీ వాళ్ళు చెప్పారు కాబట్టి ఆ దాడులు చేయవలసి వచ్చింది. అట్లా వాళ్ళకి మనకు విరుద్ధాలే ఏం లేదు. మనం తిరుగుతున్నాం, మన పేద ప్రజల కోసం కొట్లాడుతున్నాం, తుపాకు కట్టుకొని కొట్లాడుతున్నాం. మనం పోలీసుల జోలికి అయితే పోతలేము. ఆ క్రమంలో గవర్నమెంట్ అనేది పోలీసులు మా కుసుగొలుపుతురు కాబట్టి మేము ఏదో ఒకటి చేయాలి, మన ప్రభావం నిలవాలంటే మనం నిలువరించాలని పోలీసులు. ఆ క్రమంలో మేము ఆ దాడులు చేయడం జరిగింది. కానీ నల్లమలలో మావోయిస్ట్ పార్టీకి ఎంత గట్టి పట్టుందో, కానీ కొంతమంది బీడీ కాంట్రాక్టుల దగ్గర కానీ కళ్ళు వ్యాపారుల దగ్గర కానీ బెదిరించి డబ్బులు తీసుకున్నవారు నల్లమలలో డంపులు పెట్టారనేది ఒక వార్త ఉంది అన్న. ఇప్పుడు కాంట్రాక్టర్ పార్టీ అనేది కాంట్రాక్టర్ల కాడ బెదిరించి ఎప్పుడు కూడా పైసలు వసూలు చేయదు. వాళ్ళ ఇష్టపూర్తిగా మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం, పార్టీ ఫండ్ కింద ప్రజలనే నమ్ముకొని మేము ఉంటున్నాం, మీకోసమే మేము పనిచేస్తున్నాం, మాకు సంవత్సరానికి గింత పనిసి ఇవ్వండి అనే దాంతోటి కూర్చోబెట్టి మాట్లాడుతుంది. కానీ ఎవరు కూడా భయపట్టించి డబ్బులు వసూలు చేయదు. ఇక చిన్న కాంట్రాక్టర్లు, పత్తి వ్యాపారస్తులు, ఈ కళ్ళు కంపౌండ్ సూపర్వైజర్లు అందరూ వాళ్ళు ఉంటే జనరల్గా పిలుస్తారు. కమాండర్, అక్కడ ఉన్న కమాండర్, జిల్లా కమిటీ సభ్యుడు ఎవరెవరు పిలుస్తారు. ఏం చేస్తారా డబ్బులు అండి? డబ్బులు అంటే అన్న, మన తుపాకీ మనం డ్రెస్ తీసుకోవాలంటే 300-400 అవుతాయి, బూట్లు తీసుకోవాలంటే 3 తుపాకులు కావాలి, మనకు తూటాలు కావాలి. ఇవన్నీ కావాలంటే మన డబ్బులు పెద్దోళ్ళ కాడ, భూస్వాముల కాడ మనం డబ్బులు వసూలు చేయాలి. మనం ఇవన్నీ సమకూర్చాలి. బట్టలు మిగతా వస్తువులు అనుకుంటే మీరు దగ్గరలో ఉన్న సంతకు వెళ్ళి కొనుక్కుంటారు. మరి తూటాలు ఎక్కడ దొరుకుతాయి? డబ్బులు కొడి తుపాకులు కూడా తెప్పించేది అన్నప్పుడు బయట నుంచి. అంటే ఈ మధ్యలో దాదాపు ఒక 10-15 సంవత్సరాల నుంచి పార్టీ తయారు చేసింది కొన్ని తుపాకులు. అప్పుడు ఎక్కడి నుంచి ఎవరు ఆ తుపాకులు మీకు అందించే బాధ్యత ఎవరు తీసుకున్నారు? మాకు గంగానాని నేను కుమారస్వామి ఛత్తీస్గఢ్లో నిన్నమన్న చనిపోయాడు, ఒక 3-4 సంవత్సరాల కింద చనిపోయాడు. చుక్క గంగానాని కలకృతి దళ కమాండర్ ఉన్నాడు కొన్ని రోజులు. ఆయన బాగా తుపాకులు తీసుకొచ్చారు. తపంచలు, తీనార్త్రీలు, డబల్ బోర్లు, సింగిల్ బ్యారలు, ఇవన్నీ పార్సల్ తీసుకొచ్చేది. కొన్ని మనోళ్ళే నల్లమలలో రాజన్న ఉండు, కొంతమంది మెకానిక్లు అక్కడ ఫస్ట్ నుంచి వచ్చేది. వాళ్ళంతా పార్సులు మిషన్లు తీసుకొచ్చి కోసి అన్ని నెల ఒకసారి నల్లమల ఎక్కితే ఒక 3 నెలలు ఉండేది. ఆ 3 నెలల క్రమంలో తుపాకులన్నీ రిపేర్ చేసేది, తపంచలు తయారు చేసేది, సింగిల్ బోర్, డబుల్ బోర్ ఆడుకుంటే ఏకేలు విషయాలు లేవు ఆ పార్టీ కాడ. తర్వాత క్రమంలో పోలీసులు కూడా గుంజుకొచ్చుకున్నారు కాబట్టి ఉన్నాయి. ఈ క్రమంలో మీకు బాగా టఫ్ ఇచ్చిన అంటే ఫైట్ ఇచ్చిన పోలీస్ ఆఫీసర్ ఎవరు?
టప్ అంటే అప్పుడు పోలీస్ ఆఫీసులో పెద్దగా మేము కేంద్రీకరించపోయేదనా. జనరల్గా పోలీసు వాళ్ళు అంతా ఒకటే అనుకునేది మేము, పెసలు వాళ్ళు అంటే ఒక ఎస్పీ వచ్చిన తర్వాత అబ్బాయి ఇందు వచ్చేట్రా తలనొప్పి ఉందని కానీ, లేదా ఈ ఆఫీసర్ వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని కానీ. అంటే నేను ఉన్నప్పుడు పార్టీలో ఉన్నప్పుడు జితేందర్ ఎస్పీ ఉన్నాడు, తర్వాత బాలసుబ్రహ్మణ్యం ఉన్నాడు. వీళ్ళ పేర్లనే బాగా కోమింగ్ చేసిర్రు, బాగా తిరిగిర్రు. బాలసుబ్రహ్మణ్యం ఎస్పీ బాగా చేసిండు. ఓకే, జితేందర్ గారు బాగానే. ఇక నల్లమల్ల మహబూబ్నగర్ అంటేనే ఈ రాష్ట్రంలో మొత్తం 10 హెడ్ క్వార్టర్స్ నల్లమల్ల. ఉద్యమాన్ని దెబ్బ కొట్టాలంటే ఫస్ట్ సర్లసార్ దళాన్ని కొట్టాలి, తర్వాత నెక్స్ట్ పానగల్ దళాన్ని కొట్టాలి. ఈ దళాల మీద కేంద్రీకరణ బాగా ఇచ్చేది. అప్పుడు దళాలు సర్లసార్ దళం, పానగల్ దళం విలీనమై ఒకటే అంతా కలిసి తిరుగుతున్నది. ఆ పీరియడ్లో మన తొంటసేయి లింగన్న, ఈ బొంతలింగ వీళ్ళంతా కమాండర్లు ఉండ్రి. ఓకే, బాగా హుషారుగా మంచిగా పోలీసు వాళ్ళు వెనకాల. అది పానగాల్ ఏరియాలో ఏముందంటే సర్లసార్ పానగాల్ వచ్చి చిన్న గుట్టలు ఉండేది. అప్పుడు ఆ గుట్టలలోనే చెట్లు ఎక్కువ ఉండేది. అయితే వీళ్ళు ఏం చేసేది, ఎక్కువ శాతం గుట్టలలో తిరిగేది. మేము చిన్న గుట్టలలో ఆడుతానే ఉండేది. ఇక వాళ్ళు పక్క పోతుంటే అప్పుడు మేము తిరిగినప్పుడు పెద్దగా నిర్బంధం లేదు. అప్పుడు మా మీద ఫైట్ లేదు. జనాలలో ప్రభావం బాగుంటుంది, అన్నాలంటే బాగా ఆదమనం ఉంటుంది. ఊరు మొత్తం వచ్చి మనలో కలిసేవాళ్ళు. అప్పుడు పోలీసు వాళ్ళు పెద్దగా ఎన్కౌంటర్లు కానీ ఫైరింగ్లు కానీ పెద్దగా ఎక్కడ కూడా జరగదు. మేము పోలీసులు చేసిన సందర్భాలే, పోలీసులు మా మీద చేసిన సందర్భాలే. పానగాల దళం ఎప్పుడు కూడా ఒకేసారి సందుబాటు అల్లిపూరు నేను సరెండర్ అయినాక ఆడ జరిగిన దళం మొత్తం దూసుకుపోయింది. అంతకుముందు ఎక్కడ కూడా పానగాల దళం ఫైరింగ్ జరిగిన సందర్భాలు పెద్దగా లేవి. అట్లా కలకుర్తిలో జరిగినాయి. మళ్ళీ కలకుర్తిలో తుర్కలపల్లి గుట్టలల్లో ఒకసారి మేము ఉన్నప్పుడు ఆడ జరిగింది, సరికొండ గుట్టలలో జరిగింది, సుకన్న పెళ్లికాడ జరిగింది ఎన్కౌంటరు, మల్లప్ప గుట్టలో జరిగింది. ఈ అన్నిట్లలో జనార్దన్ అంతటా ఉన్నాడు. జనార్దన్ అంటే ఇక బాగా డేర్ ఉంటాడు, పర్సనల్ ఉంటాడు, మంచిగా ఉంటాడు. యువకులను కూడా చాలా మంది రిక్రూట్మెంట్ చేసారు. మా ఊళ్ళో కూడా దాదాపు 16 మంది దళంలో పోయారు. మా తమ్ముడు దళంలో పోయి చనిపోయాడు, ఎన్కౌంటర్ అయ్యాడు. ప్రకాష్ అని తలకొండపల్లి. మీ నాన్నగారు? మా నాయన నక్సలైట్లకు కలిసి ఆయన జైలు పాలయ్యి సరెండర్ అయ్యి మంచిగా బతికిండు. మా అన్న సరెండర్ అయ్యి దళంలో ఒకముందే విపరీతమైన దెబ్బలు, కోటింగ్ ఇవన్నీ. మా ఊర్లోనే దాదాపు కొప్పులాలే, కొప్పుజంగే, మాలనారయ్య, సల్వాజ్ శంకరయ్య, సల్వాజ్ ఆదాం, సారవోటి నరసింహ, వీళ్ళందరూ కూడా అప్పుడు పార్టీకి మంచి అనుబంధంగా ఉండేదన్నమాట. వీళ్ళతో పాటు ఆ ప్రభావం మొత్తం మా మీద పడ్డది. ఫస్ట్ నేను వెళ్ళిపోయినా, నా తర్వాత కిరణ్ వచ్చిండు, సంజు కిరణ్, తర్వాత రమాకాంత్ వచ్చిండు. రమాకాంత్ వచ్చిన తర్వాత సాకలి లక్ష్మయ్య, గోరెంట జంగయ్య, బంగారి మల్లేషు, ఓకే, కొప్పు వెంకటయ్య, కొప్పుల నారయ్య, గ్రామం అంతా ఉంది, కొప్పుల నారయ్య, గునిగంటి శ్యాము, కేశవని భారతమ్మ, కుమ్మరి సత్తయ్య, పబ్బు పెద్దయ్య, రేవేలి సీను, వీళ్ళందరూ కూడా 2002లో వెళ్ళిపోయారు. వీళ్ళంతా 2002లో నేను వచ్చినాక కుటుంబం, మీ నాన్నగారి దగ్గర నుంచి మొత్తం కుటుంబం అంతా పార్టీలకు వెళ్ళింది కదా? పార్టీలు వెళ్ళిపోలేదు, బయట ఉండే సహకరించారు. మా తమ్ముడు పోయాడు, నేను సరెండర్ అయినాక మా తమ్ముడు వెళ్ళిపోయాడు లోపలికి. ఎవరు చనిపోయారు మరి? కొప్పు వెంకటయ్య అలెక్స్ ప్రకాష్ అనేది మా తమ్ముడు. నేను బయటికి వెళ్ళినాక ఆయన పోయాడు. ఎలా చనిపోయాడు ఆయన? తలకొండపల్లి బావాపల్లి అని తలకొండపల్లి మనం మిర్జిల్ తలకమెడర్. ఆయన ఆడ పోలీసులు ఎన్కౌంటర్లో చనిపోయాడు. 26/6/2005 ఈ డేట్లో చనిపోయాడు ఆయన. అయ్యో, అట్లా ఇక తీసుకొచ్చినాం, బొంద పెట్టుకున్నాం మేము. ఆయన ఫస్ట్ అమరుడు మా ఊళ్ళో సల్వాజ్ చంద్రమౌళి, సెకండ్ అమరుడు గుండూరు పద్మ, గుండూరు అలివేలు ఉంటుంది, రమాకాంత్ వాళ్ళ ఫస్ట్ భార్య. తర్వాత నెక్స్ట్ కిరణ్, వీళ్ళు ఎన్కౌంటర్ అయ్యారు. పార్టీ కూడా కొంతమందిని చంపడం జరిగింది ఆడ ఇంపార్మార్ల పేరుతోటి. గునిగంటి నరసింహన్ మాజీ సాంబుతి పరడే ఆయనని చంపారు. బంగారి మల్లేష్ అంటే ఆయన ఇన్ఫార్మర్ అనే ఆయనతో దళసప్పుడు సరెండర్ అయిన ఆయనని చంపింది. కానీ ఇన్ఫార్మర్ పేరు మీద చంపడం కూడా తప్పు కదా? చంపడం అంటే ఇన్ఫార్మర్ మీరేలా ముద్ర వేస్తారు? పార్టీ నిర్దిష్టంగా మొత్తం తెలుసుకొని అనేకమైన రకాలుగా ప్రచారం చేసి వాళ్ళ పోస్టర్లు వేసి చెప్పు చూసి. కానీ స్టేట్ కమిటీ ఆర్డర్ లేకుండా మీకు మీరుగా నిర్ణయం తీసుకుంటారా? మేము ఉన్నప్పుడు స్టేట్ కమిటీ అంటే జిల్లా కమిటీ ఉండేది అన్నప్పుడు. జిల్లా కమిటీలో స్టేట్ కమిటీ ఒక నెంబర్ ఉండేది. జిల్లా కమిటీ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఏరియా కమిటీ అంటే ఒక కలకుర్తి దళం అంటే ఏరియా కమిటీ. ఏరియా కమిటీ ఏం చేస్తుంది, జిల్లా కమిటీకి పర్మిషన్ ఇస్తుంది. పలానా ఊళ్ళో పలానా ఆయన ఇట్లా చేస్తుండు, మీరు ఏదో ఒకటి చేయండి అని అంతా ఆయనకున్న ఆధారాలు మొత్తం కూడా తీసుకుపోయి ఇక్కడ దళ కమిటీ అంటే ఆయన జిల్లా కమిటీకి ఇచ్చేస్తుంది. జిల్లా కమిటీ రీజనల్ కమిటీ, ఫస్ట్ రీజనల్ కమిటీ నుంచి రాష్ట్ర కమిటీ కూడా ఉంటుంది. ఆ రీజనల్ కమిటీనే సబ్లై ఉంటారు రాష్ట్ర కమిటీలు. వీళ్ళందరూ 3 కమిటీలు తీర్మానం చేసి ఆయన ఫైనల్గా సంపాదన చెప్తుంది. ఆటోమేటిక్గా పెద్దగా సంపాదన
వెంబడే చంపమని యాక్షన్ తీయరు చెప్పారు. చంపడం ఎందుకంటే పంపించవచ్చు కదా, బహిష్కరించవచ్చు కదా. ఆయన మూలంగా పార్టీకి నష్టం జరుగుతుంది చెప్పం కూడా వింటలేడు. మనం ఊళ్ళో సంఘనాయకులు పట్టిస్తుండు, దళ సభ్యులు పట్టిస్తుండు, దళం పోతే దళం ఇన్ఫర్మేషన్ ఇస్తుండు. గత్యంతరం లేనప్పుడు ఇక ఆయన చంపవలసి వస్తుంది. అసోటి సందర్భాలే చంపినాం కానీ ఉత్తగా ఇన్ఫార్మర్గా ముద్దరేసి ఎవరైనా చంపిన సందర్భాలు లేవు. కానీ ఆ కుటుంబం పార్టీ మీద అభిమానంతో పార్టీలోకి వచ్చి సేవ చేసి తర్వాత పార్టీ ద్రోహి అని ముద్రతో చనిపోతే ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? కొంచెం బాధాకరంగా ఉండొచ్చు కానీ చెప్తే అప్పుడు అనివార్య పరిస్థితులలో అట్లా ఉండేటప్పుడు చంద్రబాబు ప్రియుల్లో, రాజశేఖర రెడ్డి ప్రియుల్లో విపరీతమైన నిర్బంధం పోలీసుల మీద, గ్రామీణ ప్రాంతాలలో రాలేకపోవడం, ఓలి నల్లమల్లకే పరిమితం కావడం, మనం గ్రామీణ ప్రాంతాలకు పోతే టెలిఫోన్లు, ఊరుకో 2-3 తుపాకులు పెట్టడం, పోలీసు వాళ్ళు మన మీద నిఘా పెట్టడం, రాగానే పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేయడం. ఈ గతాంతరం లేనప్పుడు కొన్ని గ్రామాలలో చేసిర్రు కానీ కొన్ని తప్పుడుగా చేసిర్రు. చేయలే అంటలే మావోయిస్ట్ పార్టీ. ఇప్పుడు ఎల్లికల్లని గ్రామం ఉంది. ఎల్లికల్లో కూడా చాలా మంది 6-7 మంది మాజీ మావోయిస్టులు ఉంటారు. అక్కడ బాలయ్య అని ఎస్సీ వర్గానికి సంబంధించిన ఆయన ఉంటాడు. అసలు ఆయన చంపొద్దు, ఆయనకి ఎలాంటి సంబంధం లేదు, ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్. ఆయన చంపిర్రు. ఎందుకు? తీర్మానం చేసి చంపారు. అప్పుడు నేను బయట ఉన్నా, ఆయన కూడా చంపారు. మా ఊళ్ళో కూడా సారవోటు నరసింహంట ఆయన కూడా పార్టీకి ఏమి అన్యాయం చేయలే. ఆయన మామూలు టీడీపీ గ్రామ కమిటీ లీడర్ ఉండే. అప్పుడు చంద్రబాబులో గల్లీ నుంచి పై వరకు లీడర్లను చంపాలనే దాంతో పార్టీ ఒకటి స్టెప్ తీసుకున్నది. ఆ స్టెప్లో భాగంగానే ఈయన కూడా చంపారు. 5 మంది పిల్లలు ఉండరు ఆయనకు, చిన్న చిన్న పిల్లలు ఉండరు. నేను కూడా ఉన్నా గివ్లాండ్ అక్కడ ఉన్న మహబూబ్నగర్లో చిట్టు నరసింహారెడ్డి యాక్షన్ అప్పుడన్నా నేను సరెండర్ అయినాక యాక్షన్ చేసిరు అన్నది. మా ఊరిలో చేసిరు. అది శ్యామ్, రమాకాంత్, రజిత వీళ్ళు చేసిరు యాక్షన్. చిట్టం నరసింహ అని అక్కడ మక్తకాలకు సంబంధించిన ఆయన వీళ్ళకు కమాండర్ డీల్ చేస్తున్నాడు. తర్వాత క్రమంలో వాళ్ళు ఎన్కౌంటర్ అయ్యారు అలా. అప్పుడు నేను బయట ఉన్నాను. నేను కృష్ణప్రసాద్ గారు ఐపీఎస్, కృష్ణప్రసాద్ ఐపీఎస్ ఉండేవాడు. నేను బయటనే ఉన్నాను. మనకేం సంబంధం లేదు. పోలీసు ఆఫీసులు అంటే ఒక్కటే నేను పాల్గొన్నాను. పోలీసులు తూంకుంట ఎపరంగల్లా మండలం తూంకుంట గ్రామం అనేది అక్కడ సర్పంచ్ చంపిన అక్కడ మందపాత్ర పెట్టి పెబ్బేర్ ఎస్ఐ భాస్కర్ అనేది ఆ ఒక్కటి పార్టీ చెప్పింది కాబట్టి చేయవలసి వచ్చింది. పెబ్బేర్ ఎస్ఐ భాస్కర్ రెడ్డి ఆయన పేరు ఏదో ఉంది, చనిపోయిండాడు. 2 కానిస్టేబుల్, ఒక ఎస్ఐ, 2 డేవర్, కార్ డేవర్, క్లీనర్ వస్తున్నప్పుడు మందపాత్ర పెట్టలేదు. ఆ ఒక్క యాక్షన్లోనే పాల్గొన్నా. పెద్దగా నేను పెద్ద మిగతా మొత్తం ఉద్యమాలు మొత్తం పోరాటాలు అవి ఇవి దాంట్లో తిరగడం జరిగింది. ఇటువంటి యాక్షన్ అయిపోయిన తర్వాత ఎక్కడో రిట్రీట్ అవుతారు కదా మీరు అందరూ, ఇంకక్కడ కలుసుకుంటారు పాయింట్లో. అప్పుడు సమీక్ష జరుగుతున్నప్పుడు చేసిన తప్ప రైట్ అని ఎప్పుడైనా చేసుకుంటారా? యాక్షన్ అయినప్పుడు పక్క చర్చించుకుంటాం. తప్పులేదు, మనం ఏం జరిగిందనే ఏం చేసిందనేది మనం మాట్లాడుకుంటాం. అక్కడ చంపింది కరెక్టే కానీ అక్కడ క్లీనరు డేవర్ చనిపోవడం మన బాధాకరం. ఆ కుటుంబానికి మనం తప్పని క్షమాపణ చెప్పాలనే దాంతో పేపర్ ప్రకటన ఇచ్చేసారు. పార్టీ కమిటీ, జిల్లా కమిటీ వాళ్ళు ఇచ్చేసారు. ఎప్పుడే కానీ పోలీసుల వ్యాన్లలో కానీ పోలీసుల జీపులలో కానీ మీరు రాకండి, మేము ప్రచారం చేస్తున్నాం, రావద్దని వస్తలేరు. గత్యంతరం లేని పరిస్థితుల్లో యాక్షన్ చేయాల్సి వచ్చిందనే పార్టీ అక్కడ చెప్పింది. మీరు చేసిన యాక్షన్లో రెక్కీ వేసుకుని వెళ్ళిన తర్వాత కూడా ఫెయిల్ అయినవి ఉన్నాయన్నా? రిక్కీ వేస్తే ఫెయిల్ అయ్యేది ఉండదన్న. మావోయిస్టు పార్టీలో ఈ యాక్షన్ మనం చేయాలనుకుంటే రిక్కీ చేసినామంటే అది ఫెయిల్ అయ్యేది ఉండదు. అది చాలా ఉన్నాయి కదా, చిన్న చిన్న సమస్యలు పొరపాటు జరుగుతాయి కానీ ఫెయిల్ అయ్యేది ఉండదు. ఇక ఆ వ్యక్తి ఆయన ఒకరిని టార్గెట్ చేస్తే ఇంకోరైనా చచ్చిపోతే అలాంటి మిస్టేక్లు జరిగినాయి కానీ ఫెయిల్ అయ్యేది ఉండదు. అవే తప్పులు అనేది మనం సరిదిద్దుకుంటాం. సరే, ఒకరి కోసం వెళ్ళి ఇంకొకరి కోసం చెప్పిన సంఘటన ఉందా? కొన్ని ఉన్నాయి అన్న, గుర్తుందేమన్నా? అంటే నా పేర్లు లేవు కానీ పార్టీలోనే ఉన్నప్పుడు ఇక చేసిన సందర్భం. ఇప్పుడు చిట్టాల ఇటికాల ఎస్ఐ ఉన్నాడు, ఆయన ముస్లిం రిటైర్మెంట్. అక్కడ డిఎస్పీని చంపనిగా పార్టీ తోలిన బయటనే ఉన్నా నేను. కానీ ఆయన దొరకకుండా ఈయన చంపేసి వచ్చారు. అయ్యో, అట్లా గసోటి చిన్న చిన్న తెలియక పొరపాట్లు అక్కడ ఉన్న యాక్షన్ టీం కమాండరు పూర్తి బాధ్యత తీసుకొని మనం ఎవరైతే టార్గెటో ఆ టార్గెట్ పూర్తి కాకుంటే వెళ్ళిపోవాలి, రిటర్న్ వెళ్ళిపోయి ఉండాలి కానీ ఉత్తోళ్ళని చంపవలసిన అవసరం. మరి ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడు ఆయన? ఇక అక్కడ ఉన్న అప్పుడు బాధ్యులు ఉంటారు, ఇక వాళ్ళని డిస్మిస్ ఏదో ఒకటి చేస్తారు, కొన్ని రోజులు దూరం అనేది పెడతారు అలా పార్టీలో. అట్లా సార్, మీరు 96 నుంచి కంప్లీట్గా లోపలికి వెళ్ళారు కదా? అవును. ఎప్పుడు బయటకు వచ్చారు? నేను 2002లో బయటకు వచ్చిన. సరెండర్ అయ్యారు 2001 వెళ్ళి లాస్ట్ ఫైనల్ 2002లో బయటకు సరెండర్ అయినా. సరెండర్ అయిన తర్వాత మళ్ళీ లోపలికి పోలేదు. సరెండర్ అయినాక నా మీద 11 కేసులు పెట్టారు. ఎవరి దగ్గర సరెండర్ అయ్యారు? బాలసుబ్రహ్మణ్య ఎస్పీ. అంటే ఎందుకు సరెండర్ అవ్వాల్సి వచ్చింది? అంటే నాకు పసిరికలు అయ్యి మలేరియా జ్వరం వచ్చింది, బాగా తగ్గలే. రోజుకు 7 గ్లూకోజులు ఎక్కించేది లోపల. అంటే నేను పటేల్ సుధాకర్ రెడ్డికి చెప్పే వచ్చిన బయటికి. నేను ఏమన్నారు ఆయన? కొన్ని రోజులు ఏమైనా డెన్నులో పెడతాం ఉండు ఆలోచించుకున్నాడుగా. నేను ఇక సాధ్యం కాదన్న, ఆరోగ్యం బాగలేదు, నేను బయటికి వెళ్ళిపోతాను చెప్పిన. బయటికి వెళ్ళొచ్చాను. నేను వెళ్ళొచ్చినాక జైలుకి వచ్చినాక నాకు 25,000 రివార్డ్ ఇచ్చారు. అంటే ఆయన దగ్గర సరెండర్ అయ్యారా? బాలసుబ్రహ్మణ్యం బాలసుబ్రహ్మణ్యం ఎవరి ద్వారా వెళ్ళారు? అంటే మనం
కలకుర్తి ఎమ్మెల్యే కిషారెడ్డి ఉండే. కిషారెడ్డి తమ్ముడు నన్ను తీసుకుపోయి రైమాను సిఐ ఉండే అది కలకుర్తి సిఐ. ఆ సిఐకి చెప్తే సిఐ నన్ను ఎస్పీ కాడ తోలుకొని పోయాడు. నేను అట్లా చూస్తాను నీకు అన్ని బెనిఫిట్ చూసి ఎస్పీ గారు మీకు చూసి ఎస్పీ గారు సార్ బాగా మాట్లాడి మంచిగా మాట్లాడాడు, మంచిగా తర్వాత కూడా మంచిగా చూసుకున్నాడు. కానీ నా మీద కేసులు పెట్టారు, 11 కేసులు పెట్టారు. జైల్లో సంచలనం కూడా జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన క్రమం కూడా జైలు కూడా ఇంకా రివార్డు 25,000 రివార్డు ఇచ్చేసారు నాకు. ఆ రివార్డు కూడా నేను తీసుకోవాలి, పార్టీకే ఇచ్చేసిన. సాకమూరు అప్పారావు జైల్లో ఉన్నాడు. మళ్ళీ నేను బయటికి వెళ్ళి కూడా పార్టీని రెగ్యులర్గా కలుస్తూనే ఉన్నా. ఆ రివార్డు కూడా ఇంకా సాకమూరు అప్పారావుకే ఇచ్చిన. తర్వాత 7 సీటర్ వచ్చింది నాకు, మంజూరు అయింది. అది కూడా పార్టీతో చర్చించి పార్టీతో మాట్లాడి పార్టీ తీసుకోవాలంటే కూడా తీసుకోవాలంటేనే తీసుకున్నాను నేను. ఏది కూడా పార్టీని కాదని సరెండర్ అయిపోయిన తర్వాత మళ్ళీ పార్టీతో సంబంధాలు కరెక్ట్ కాదు అంటే రెగ్యులర్ పార్టీ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు నేను బతకాలంటే పోలీసులకు కలవాలి, పార్టీకి కలవాలి, ఎవరు కూడా ద్రోహం చేయొద్దు. నేను రాలేని పరిస్థితి పార్టీలో. నేను పోలీసులు ఇస్తే పోవాలి. నా ఊళ్ళో ఒక 10-14 మంది లోపల ఉండరు, అండర్గ్రౌండ్లో ఉండరు, మొత్తం లోపలికి సరెండర్ అయినా ఇవ్వలేరు. నేను కూడా కేసులకు పోవాలంటే అప్పుడు పెద్ద ఇబ్బంది డబ్బులకు. కొల్లాపూర్ కోర్టు తిరిగేది, కలకుర్తి కోర్టు తిరిగేది, మహబూబ్నగర్ కోర్టు తిరిగేది, నార్కర్నూల్ కోర్టు తిరిగేది. ఈ కోర్టులకే సరిపోయేది నాకు. ఈ ఆటో వచ్చినాక కొంచెం ఖర్చులు అనేది సరిపోయింది. కేసులన్నీ కొట్టేపించుకున్నా తిరిగి. ఇక ఆటో వచ్చి తీసుకోవద్దు, పార్టీకి వ్యతిరేకంగా మనం గవర్నమెంట్ ఇచ్చిన సొమ్ము తీసుకోవద్దు అనే తోటి ఊళ్ళో బహిరంగ మీటింగు రాజశేఖర రెడ్డి ప్రియలో చర్చలు జరిగినాయి. ఆ చర్చలలో సాంబశివుడు వచ్చిండు, మన రాష్ట్ర కమిటీ సెక్రటరీ సాంబశివుడు ఊళ్ళో వచ్చి పెద్ద బహిరంగ మీటింగ్ పెట్టిండు. ఆ మీటింగ్లో నేను సాంబశివుని నేను బతకలేకపోతున్నా, ఇక కుటుంబమే మొత్తం జైల పాలు, కేసుల పాలు, అన్నీ ఇబ్బంది అవుతుంది. మా తమ్ముడు కూడా లోపలనే ఉండే కాబట్టి ఇక నేను కూడా రాలేని పరిస్థితి, నేను బతకలేకపోతున్నా, ఇట్లా ఆటో తెచ్చుకుంటాను మంజూరు అయిందంటే సరే తెచ్చుకో. అక్కడున్న కమాండర్కు రమేష్ జోలుకోకరి అనుంటే నేనే డైరెక్ట్ రమేష్ని పిలిచి మాట్లాడితే అలా కుటుంబం కడుకోకరి పోలీసులు బాగా ఇబ్బంది పెడుతున్నారు అని తోటి చెప్తే ఇక నా జోలికి రాలేదు. తర్వాత మనకు కలకుర్తి సిఐగా సీతారాం సిఐ వచ్చిండు. సీతారాం వచ్చిండు. ఆ సీతారాం అంటే అప్పటికి అంతకుముందు సీతారాం సిఐ రాకముందు ఊరులోనే కొట్టి ఎప్పుడు వచ్చిన పోలీసులు జనాలు మొత్తం కొట్టిపోయేది మా కోసం. చిన్న పిల్లని కాకుండా పెద్ద ఆడోళ్ళం కూడా వదలకుండా కొట్టిపోయేది. ఎప్పుడైతే సీతారాం సిఐ మాకు వచ్చిండో మా ఊరికి అనేది బాధలన్నీ పోయినాయి. సీతారాం సిఐ, ఆర్కే మీనా సార్ ఎస్పీ, వీళ్ళు ఊళ్ళోకి వచ్చి ఒక 2-3 సార్లు నేను సరెండర్ అయినాక ఊళ్ళోకి వచ్చి ఊళ్ళో జనాలు మొత్తం పిలిచి మీటింగ్లు పెట్టి మమ్మల్ని చూస్తే మీరు ఉరకకండి, మాతోటి మంచిగా ఉండండి. మా ఊరు పక్కల కంప చెట్లు ఉంటాయి, ఒక 60-70 ఎకరాల కంప చెట్లు ఉంటాయి. పోలీసులు గేట్ కాడ దిగిరంటే మొత్తం కంప చెట్లు వాడేది, యువకులు మొత్తం అందరూ కంప చెట్లు ఎవరు దొరకపోయేది, ఊళ్ళు ఎవరు ఉండకపోయేది. ఇక తర్వాత బాగా నేను సరెండర్ అయినాక అందరు మీటింగ్ పెట్టి వీళ్ళ మా ఉద్యమంలో దాదాపు 14-15 మంది మొత్తం క్యాడర్ మొత్తం నలమలలో తిరుగుతున్నారు మన వాళ్ళంతా. అందరు కమాండర్లు, జిల్లా కమిటీ సభ్యులు అంతా మంచి స్థాయిలోనే ఉన్నారు మన ఊళ్ళో మొత్తం. ఇక సీతారాం గారు ఒక వ్యక్తికి బైక్ కొనిచ్చారట కదా, మా ఊళ్ళో ఎవరు కొనియలే కానీ కొట్టడం అనేది బంద్ అయింది, మాకు హింసించడం అనేది బంద్ అయింది, స్టేషన్కి ఇవ్వడం అనేది బంద్ అయింది. వాళ్ళే వచ్చి మాట్లాడిపోయేది, గుంపే నడుచుకుంటూ వచ్చి మాట్లాడిపోయేది. కానీ ఇక కొట్టడం అనేది పూర్తిగా బంద్ అయింది. పోలీసు వాళ్ళు అంటే ఫుల్ భయం మాకు. అంటే కొడతారని వాళ్ళకి భయపడిపోయి వాళ్ళు కొడతారా అనేది ఎవరిని వదిలిపెట్టారు నాయన అని ఇంకా పోయి కంపల్సరీలో పడేది మేము. ఇక పోలీసులు పోయాక మళ్ళీ వచ్చేది. నైట్ మొత్తం అసలు ఊళ్ళోనే వండుకోపోయి, కొంతమంది 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఊళ్ళో వండుకోపోయి మొత్తం చెట్లలోనే వండేది. పొద్దుగాల 7 గంటలకు లేచి వచ్చేది. ఆ సందర్భం 7 గంటలకు లేచి వస్తే 7 గంటలకు మొత్తం రౌండ్ ఆఫీస్ ఊరికి ఒకటే సిలిండర్ అయిన కాడికి పెద్దగా నేను పోకపోయేది. ఇక పార్టీ కలుస్తుందంటే కలుస్తుందని చెప్పేది, నేను డేరుగా చెప్పేది. ఏమన్నారు అప్పుడు? ఇక ఆయన పెద్దగా ఇక నన్ను ఏమైనా పోయేది అంటే 14 మంది లోపల ఉండి ఈయన ఒక్కైనా సిలిండర్ అయ్యి నేను ఒక్కైనా ఏమైనా చేస్తే మళ్ళీ అందరు సిలిండర్ గారనే అంతో ఆయన మెజార్టీగా కూడా మా ఊళ్ళో నుంచి ఉద్యమంలో పోయిన తల్లిదండ్రులు అందరినీ పిలిచి కోఆపరేట్ చేసి మాట్లాడి మంచిగా చేసి మీకు బాగోలు ఏమైనా కావాలా, బట్టలు కావాలా, తిండికి కావాలా అన్నీ అడిగేది, మంచిగానే చేసేది. ఆయన వచ్చినాక ఒకరొకరు సిలిండర్ కావడం జరిగింది. అట్లా అంటే మీకు బాలసుబ్రహ్మణ్య గారు, ఆర్కే మీనా గారు, జితేందర్ గారు, అంతే. తర్వాత సీతారాం సిఐ. ఇంకా సీతారాం సిఐ తోటే నా సుదీర్ఘమైన సంబంధాలు. ఈ నలుగురు మీ ఊరికి కొంచెం మంచిగా చేసారు. సారసీమ మేడం ఉంది చూడు, ఎస్పీ మేడం. అయితే మీ అందరూ సిలిండర్ అయినాక ఏం చేసిందంటే మా ఊరోళ్ళను అక్కడ ఉన్న రాజన్నను, జనార్దన్ను, విపణాల జనార్దను అయితే ఒకసారి హెడ్ క్వార్టర్స్కి పిలిచారు మమ్మల్ని, మహబూబ్నగర్ హెడ్ క్వార్టర్స్. మీరు ఒక్క ఊళ్ళో ఇంతమంది 7 మంది చనిపోయారు, అమరులు అయ్యారు, 14-15 మంది లోపలికి పోయి, రాష్ట్రంలో చరిత్ర లేదు, ఎన్ని ఊళ్ళలో ఇంతమంది పోలే, ఎందుకు పోయారు మీరు అని అడిగింది. మేడం మా భూమి సమస్య ఏకైక మార్గం అదొకటే, అది మాకు పట్టాలు ఇప్పియండి, మళ్ళీ ఉద్యమం మా ఊరికి రాదని చెప్పినాం. 15 రోజులలో హుషారాని మేడం కలెక్టర్ ఉండేది, అడుగుసారి ఎవరు ఉన్న అంత ఐడియా లేదన్నప్పుడు. 15 రోజులలో మొక్కకి వచ్చారు, మొత్తం పంచనామా చేశారు. 302 ఎకరాలు మాకు ప్రజలకు ఇచ్చారు. ఓఆర్సీ పట్టా ఇచ్చారు, బుక్కులు వచ్చినాయి అందరికీ. కాబట్టి అనివార్య పరిస్థితులలో అక్కడున్న భూస్వాములు కోర్టుకు పోయి సివిల్ కోర్టులో కేసు వేసడం జరిగింది. అయినా మా భూమికి రాలే, మా భూములు మేమే దున్నుకుంటున్నాం, బోర్లు వేసినాం, కరెంట్ అంటా తరపులని అన్నీ అయిపోయినాయి.
అట్లా అదొక మేలు జరిగింది మాకు. ఇంతమంది మీరు ఎందుకు పోయిరు అనేంతో అక్కడ జనార్దన్ మమ్మల్ని అందరినీ పిలిచి, కిషన్ సారు వీళ్ళందరూ పిలిచి కూర్చోడం. ప్రధానమైన సమస్య మా భూమి సమస్య. భూమి కోసమే మేము లోపడుకోవడం జరిగింది, ఇంతమంది రావడం జరిగింది. మా భూమి పట్టాలు ఇప్పియండి మేడం అని అడిగినాం. ఇచ్చేసింది, అదొక నెరవేరింది మాకు. అట్లా ఇప్పుడు ఆగి అదే పొలాలు దొరుకుని బతున్నాం. తాత ముత్తాలు చంపించిన పొలాలు ఏడలే మాకు. ఆ పొలం తప్ప ఏరే పొలాలు మాలమాదిగలు కానీ కొంతమంది గవర్స్ అగ్రకులాలు ఏరే కులాలు కానీ ఎక్కడో లేవు పొలాలు. ఆ పొలాల విన జీవనోపాధి ఈరోజు దున్నుకొని బతుకుతున్నాం. సాధారణంగా బయటకు వచ్చాక కొంతమంది నయీంతో సంబంధాలు పెట్టుకొని సెపరేట్ గ్యాంగ్గా తయారయ్యారు. నయీం కూడా మహబూబ్నగర్ జిల్లాతో సంబంధాలు ఉండేవి. మీకు ఎప్పుడైనా ఎదురుపట్టాడా? అన్న నయం నన్ను 2 సార్లు పిలిచిండన్న. ఎల్పినార్పిఎస్ కాడికి పిలిచి కార్లోనే ఒక 2-3 గంటలు కార్లో తిప్పి మాట్లాడి వదిలిపెట్టిపోయిండు. సీతారాం సిఐకి చెప్పుకొని బతికిలానే నేను నాకు ఇట్లా భయపట్టిస్తుంటే వేస్తుండే. ఏమన్నాడు కూర్చోపెట్టి కార్లో? ఇక మీ తమ్ముడు దళంలో ఉండు, అది ఉండు, తీసుకురా, లేకుంటే నువ్వు చంపుతా, అది చేసి ఇది చేస్తాను భయపట్టించిండు. అన్న తమ్ముడు దళంలో ఉంటే నాకేం సంబంధం, నేను సరెండర్ అయ్యి సాధారణ జీవితం గడుపుతున్నాను, తమ్ముడితో నాకేం సంబంధం, పార్టీతో నాకేం సంబంధం అని నేను అన్న. సరే నీ మీద మంచి రైపా ఉంది, మంచి పేరు ఉంది, సీతారాం సిఐ చెప్పిండు. సరే వదిలిపెట్టిపోతున్నానని వదిలిపెట్టిపోయాడు. ఇక సీతారాం సిఐ చెప్పినాక నా జోలికి రాలేదు. ఆయనకి చెప్పారా మీరు? చెప్పింది. ఏమన్నారు ఆయన? ఈ సీతారాం సిఐకి ఫోన్ చేసి తెలుసుకున్నాడు. అంజయ్ అంటే ఏంది, ఎట్టుంటాడు అంటే ఆయన ఒక్కడే నాకు మంచిగా ఉంటాడు, సరే వదిలిపెట్టి పాటలు ఏం చేయకని చెప్పి ఇంకేం మాట్లాడుకున్నారు ఫోన్లలో నాకు తెలియదు సార్. వాళ్ళు ఇక వదిలిపెట్టిపోయాడు. తర్వాత ఇప్పుడు మీకు జోలికి రాలేదు? తర్వాత మన జోలికి రాలేదు. ఇలా మీరు పటేల్ సుధాకర్ రెడ్డి, సాంబశివుడు వాళ్ళతో మీ సాన్నిధ్యం ఉంది, వాళ్ళ దగ్గర నుంచి చూశారు, వాళ్ళ భావజాలం మేమే చాలా తీవ్రంగా ఉంది. అటువంటి వ్యక్తులు ఎన్కౌంటర్ అయ్యారని తెలిసిన తర్వాత మీకు అనిపించింది? అసలు ఉద్యమ ప్రాంతంలో నాకు తెలిసిన వాళ్ళు ఒక 200 మంది ఎన్కౌంటర్ కావచ్చు. నాకు తెలిసిన వాళ్ళు నాతో కలిసిమెలిసి పనిచేసిన వాళ్ళు. అయితే అప్పుడు ఎట్లున్నదన్న అంటే వాళ్ళతో కలిపారు వీళ్ళని, లేదా వీళ్ళతో ఎక్కువ మీకు అటాచ్మెంట్ ఉంది కదా? నాకు అంటే ఇక బాధ ఉంటుంది. ఏం చేస్తామంటే ఉద్యమంలో పోయినప్పుడు ఇక ప్రజల కోసం పోరాటం చేసినప్పుడు శత్రువులు వచ్చినప్పుడు వాళ్ళన్న వస్తారు, మనం వస్తాం. ఇక అనివార్య కారణాలు ఇక అది జనరల్గా జరుగుతున్న నిత్యం ఎన్కౌంటర్లు జరుగుతున్న సందర్భాలు. కానీ ఇక మంచి మంచి నాయకులు, ఇప్పుడు నాయకులు చచ్చిపోయారు అనే అంత బాధ ఉంటుంది. అది బాధ కలుగుతుంది. కలిసి ఉండగా సుదీర్ఘ కాలంగా 2-3 సంవత్సరాలు కలిసి ఉన్నాం, తిన్నాం, ఒకతార తిన్నాం, కలిసి చేసినాం, పోరాటాలలో అనేకమైన సమస్యలలో పాల్పంచుకున్నాం, వాళ్ళ నోటిగుంట మాటలు విన్నాం, చేతనాంతం చేసారు మమ్మలను. అవన్నీ ఉంటాయి బాధలు. కానీ ఇంకా బాధలు ఉంటే ఏం చేస్తాం, ఇంకా మావోయిస్ట్ ఉద్యమాలు కామన్. ఇక ఆ ఎన్కౌంటర్లో ప్రజల సమస్యల గురించి పోరాడినప్పుడు ఇక ఆ జనరల్గా ఇక గవర్నమెంట్ అనేది పోలీసులకు దిస్తే పోలీసులు మన ఇంటికి వస్తారు, మన తవ్వాలి. అలా ఎప్పుడోసారి వస్తారు, రెగ్యులర్ అయితే దావం, రెగ్యులర్ అయితే ఎన్కౌంటర్ కాదు. అట్లుంటుందండి. అయితే మరి కొంతమంది సరెండర్ అయిన తర్వాత రియల్ ఎస్టేట్ చేసుకుంటూ సెటిల్మెంట్ చేసుకుంటూ ఉంటారు. కానీ మీరు మామూలు సాధారణ జీవితం ఎందుకున్నారు? అంటే పోలీసులు బెదిరింపులు ఉన్నాయనా, లేదు మంచి జీవితం గడుపుదాం, ప్రశాంతంగా జీవితంలో వెళ్దామని అనుకున్నారు? అన్న మావోయిస్ట్ ఉద్యమం నాకు నేర్పింది మంచి శుద్ధులు నేర్పింది. నాకు చదువు రాకున్నా కానీ మంచి సిద్ధాంతంతో మంచి పార్టీలకి వెళ్ళి చదువుకున్నారట. పార్టీలనే తెలుస్తుంది. వాళ్ళు నేర్పిన సిద్ధాంతాలతో నేను బయట అవలంబిస్తున్నాను. అలాంటి భయపట్టించడం కానీ అది కానీ ఇది కానీ ఉంటే సాధారణ జీవితం గడుపుతాం, మంచిగా బిజినెస్ చేసుకొని బతాం. ఇప్పుడు ప్రశాంతంగా జీవితం గడుపుతున్నాం, మంచిగా బతుకుతున్నాం. ఊళ్ళో కూడా ఉంటలేము. మనం వెల్దండ మండలం 19 కిలోమీటర్ దూరం వచ్చి వెల్దండ మండలం హెడ్ క్వార్టర్స్లో ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఉంటున్నాం. పిల్లలు కూడా మంచి హైదరాబాద్లో మంచి చదువులు చదువుతారు, ప్రశాంతంగా. పోలీసులు వస్తుంటారా మీ ఇంటికి? పోలీసులు అంటే రెగ్యులర్గా మనం మాజీ నక్సలేటం అంటే కొంచెం ఆకర్షణ ఉంటుంది పోలీసులకు. ఎస్ఐల కానుంచి కానిస్టేబుల్ కానుంచి అందరూ మంచిగా మర్యాదగా ఉంటారు. మన నమాజ్ పెడితే వాళ్ళు నమాజ్ పెడతారు. ఎవరైనా బాధలు ఉన్నాయో చెప్పుకుంటాం, వాళ్ళు మనకు బాధలు ఉన్నాయో చెప్పుకుంటారు, కలిసి తిరుగుతుంటాం, మంచిగానే ఉంటారు. పోలీస్ డిపార్ట్మెంట్తో వేధింపులు లేవు. సీతారాం సిఐ మా ఏరియాకి ఎప్పుడైతే వచ్చిండో కలకత్తి సిఐగా ఆ డేట్ తెలియదు. కానీ సీతారాం సిఐ కిషన్ సారు ఇప్పుడు డిఎస్పీ. అవును, ఇప్పుడు సీతారాం సిఐ కూడా ఇప్పుడు ఎస్పీ అయినంట, తెలియదు ఎక్కడ ఉండవు, జనగామలు ఉన్నారు. వీళ్ళిద్దరు వచ్చినాక మాకు బాధలు అనేది పోయినాయి. కలకుర్తి ఏరియాలో మొత్తం పూర్తిగా బాధలు, మాజీ నక్సలేటకు ఉన్న బాధలన్నీ తొలగిపోయినాయి. పోలీసులు హింసించడం అనేది లేదు. ఓకే, వీళ్ళు ఇద్దరు వచ్చినాక సాధారణ జీవితం ఏమున్నా ఏం కావాలన్నా మా కాడికి రాండి, గవర్నమెంట్తో మేము కొట్లాడి ఏదైనా మీకు చేపిస్తాం అనే దాంతో నమ్మకం అనేది మాకు కల్పించారు. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి అన్న, ఇటీవల టెక్ మధు గారు చేస్తున్న ఈ కార్యక్రమం మొత్తం మాజీలందరినీ ఒక గ్రూప్గా తీసుకొచ్చి ఎవరైతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారో వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవడానికి కానీ, లేదా మీలాంటి వాళ్ళందరికీ ఇంకా మీ కాలం మీద నిలబడడానికి చేస్తున్న ఈ కార్యక్రమం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఎలాగుంటుంది అనుకుంటారు? ఈ కార్యక్రమం మంచి జరుగుతుంది అనుకుంటారా, చెడు జరుగుతుంది అనుకుంటారా? కొంతమంది మాత్రం ఈ కార్యక్రమం మాజీలందరికీ తీసుకొచ్చి ఏదో కొత్త రకంగా దందా చేయబడుతున్నారు అనే విమర్శలు చేసే వరకు ఇచ్చే సమాధానం ఏంటి? ఒకటి ఏందన్నా అంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ కొత్త సీఐ వచ్చినా కొత్త ఎస్ఐ వచ్చినా ముందు మాజీలను ఏ గ్రామాలు ఉన్నారో మాజీలను పిలిచి మీటింగ్ చేసేవాళ్ళు.
మీకు గవర్నమెంట్ నుంచి రివార్డ్ వచ్చిందా, మీకు ఏమైనా ట్రాక్టర్లు వచ్చినాయా, మీకు ఏమైనా ప్లాట్లు వచ్చినాయా, ఏమైనా ల్యాండ్ వచ్చినాయా, రాకుంటే చెప్పండి మేము ఎస్పీకి రిపోర్ట్ చేస్తాం, రాండి మీ ఎస్పీతో మాట్లాడతాం అనే దాంతో తీసుకుపోయి ఎస్పీతో మాట్లాడిపించేది మమ్మల్ని. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక 10 సంవత్సరాలు మాజీలను పట్టించుకునే సందర్భాలు లేవి, పూర్తిగా మాజీలో మర్చిపోయి ఇప్పుడు వచ్చిన ఎస్ఐలు కానీ సిఐలు కానీ మాజీలు ఎవరు అనేది తెలియదు వాళ్ళకి. మాజీలు అంటే ఎవరు అని తెలుసు, పక్క కానిస్టేబుల్ మాజీలు అంటే ఏందని తెలుసుకుంటారు. అసలు స్థితికి వచ్చింది. అందులో భాగంగానే మేమైంది ఇప్పుడు మదన్ అనేది మాకు లింకులోకి వచ్చిండు, ఏక్ నయా భరోసా అనే దాంతో ఒకటి కల్పించిండు, అన్ని జిల్లాలకు పాకిపోతుంది. ఇప్పుడు అనుకున్నట్టు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. గతంలో కూడా మనకు అనేకమైన సహకరించింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇళ్ళు కానీ ప్లాట్లు కానీ ఈ రివార్డ్స్ కానీ ఆటోలు ట్రాక్టర్లు ఇచ్చింది. ఇప్పుడు కూడా అదే ఈ ఏక్ నయా భరోసా అనేది మదన్న మంచిగా చేస్తున్న మంచి కార్యక్రమం. అది గవర్నమెంట్ మాకు సహకరిస్తే మంచిగా ముందుకు పోతాం. అన్ని జిల్లాల నక్సలేటకు అనేది ఒక భరోసా, మాజీ నక్సలేటకు భరోసా అనేది కలిగింది. అది అందరూ కూడా సభ్యతాలు తీసుకుంటున్నారు మొత్తం. అది ఎక్కడెక్కడ స్థాపిస్తాడో మదన్న, మేము అందరం కూడా మదన్నకు కృతజ్ఞతలు చెప్తున్నాం. అందరం కూడా సహకరిస్తాం ఆయనకు. అట్లా మాజీలందరికీ ఒక గ్రూప్గా పెట్టడం అనేది చాలా సంతోషకరమైన పరిణామం అంటున్నారు ఉప్పు రమేష్. ఆయన చెప్తున్నట్టుగా టెక్ మధు చేస్తున్న ఈ కార్యక్రమం వల్ల మాజీలందరూ కూడా మనోధైర్యం కోల్పోకుండా ఆర్థికంగా ఎవరైతే చితికిపడిపోయారో వాళ్ళందరికీ ఇది ఖచ్చితంగా ఒక ఉపాధి కల్పించే మార్గం ఉంటుంది. దీనికి ప్రభుత్వ సహకారం ఇస్తే మా మాజీలందరూ కూడా మరోసారి పార్టీ వైపు వెళ్లకుండా మేము కూడా సాధారణ జీవితం గడుపుకుంటూ ప్రజలతో పాటు ఉంటామంటూ చెప్తున్నారు. ఇది ఈ వారం రమేష్తో ఎక్స్క్లూజ్ అంటారు. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ.